ఎంజైనా హార్ట్‌కి ఎప్పుడైనా సర్క్యులేషన్‌కి ప్రాబ్లమ్ ఉంటే వి కాల్ యాస్ ఎంజైనా మీన్స్ దీనికి ఒక కరెక్టర్ ఉంటుంది. ఛాతీలో ఏమైనా నొప్పి ఉంటే వి కాల్ యాస్ చెస్ట్ పెయిన్. బట్ చెస్ట్ పెయిన్ ఎంజైనా ఉన్నాయో లేదో అది క్లియర్ అవ్వాలి. మీన్స్ న ఈ ఛాతీలో ఇక్కడక్కడ బరువు రకాల సింప్టమ్ ఉంటుంది. ఈ నొప్పి అంబ్లైకస్ అండ్ చిన్ వరకు రావచ్చు. నడుస్తుంటే గాని పెరుగుతుంది. అండ్ రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది. సో, ఇది వి కాల్ యాస్ ఎ రోజ్ క్వెషనియర్. డబ్ల్యూహెచ్ఓలో ఒక క్రైటీరియా వచ్చి ఇది 3లో 3 ప్రెజెంట్ ఉంటాయి. మీన్స్ ఇది బరువున్నాయి, వాకింగ్ చేసుకుంటే నడుస్తుంటే గాని పెరుగుతుంది, రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది. ఇఫ్ ఆల్ 3 ఆర్ దేర్ దెన్ పేషెంట్ ఈస్ హావింగ్ టిపికల్ angina. ఆయనకి హార్ట్‌కి సర్క్యులేషన్‌కి ప్రాబ్లమ్ నడుస్తుంది. దట్ ఈస్ ద సింప్టమ్ ఆఫ్ హార్ట్‌కి బ్లాక్ ఉంటే లేకపోతే సరిగ్గా రక్త పోవట్లేదు పర్టిక్యులర్ వెసల్స్‌లో ఇలాగే సింప్టమ్ వస్తుంది. అంజైనాలో యాస్ పర్ ద ఆహ్, టైం ప్రకారం కొంతమందికి పని చేస్తుంటే గాని వస్తుంది. అండ్ పని చేయకుండా ఉంటే నొప్పి రావట్లేదు. లేకపోతే ఈ ఆహ్, సెన్సేషన్ రావట్లేదు. అలాగే ఉంటే వి కాల్ స్టేబుల్ ఎంజైనా ఆయనకి 100 మీటర్ నడిచినప్పుడు నొప్పి స్టార్ట్ అయింది. ఆహ్, దెన్ 50 మీటర్‌లో లేదు 100 వి కాల్ స్టేబుల్ ఎంజైనా పెక్టోరిస్. ఇది బ్లాక్ ఫిక్స్డ్ ఉన్నాయి. కొంతమందికి రెస్టింగ్ స్టేజ్‌లో నొప్పి స్టార్ట్ అయిపోతుంది. వి కాల్ రెస్టింగ్ ఎంజైనా. ఆ కండిషన్‌కి వి కాల్ అన్‌స్టేబుల్ ఎంజైనా మీన్స్ హార్ట్‌కి పెయిన్ నడుస్తుంది. బట్ వితౌట్ ఎనీ వాట్ ఈస్ స్ట్రెస్ ఫ్యాక్టర్ మీన్స్ వితౌట్ ఎనీ యాక్టివిటీ. సో దట్ ఈస్ అన్‌స్టేబుల్. ఇట్ ఈస్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ. సో రెస్టింగ్ ఎంజైనా ఇస్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ. పని చేస్తుంటే గాని నొప్పి ఉంటే దెన్ దీనికి రకరకాల ట్రీట్మెంట్ ఉన్నాయి. మెడిసిన్ పెట్టుకొని కొంతమంది టైంలో చూడొచ్చు. పని చేయకపోతే దెన్ వీ హావ్ టు గో ఫర్ స్టెంటింగ్, బైపాస్ దీనికి. బట్ పేషెంట్‌కి ఎప్పుడైనా ఎంజైనా, రెస్టింగ్ ఎంజైనా ఉంటే తొందరగా హాస్పిటల్ వెళ్ళాలి, కన్ఫర్మ్ అవ్వాలి. అండ్ దీనికి అవసరం పడితే పేషెంట్ ఈస్ హావింగ్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ, మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ మీన్స్ హార్ట్ అటాక్ నడుస్తుంటే ఆ టైంలో పేషెంట్‌కి స్టెంటింగ్ గాని చేసుకుంటే మంచిది. సో స్టేబుల్ అండ్ అన్‌స్టేబుల్ దీస్ ఆర్ ద 2 వేరియంట్. బట్ దీని పాటు దేర్ ఆర్ కండిషన్ వి కాల్ పోస్ట్ ప్రండియల్ ఎంజైనా. కొంతమందికి యూజువల్‌గా ఎల్డర్లీ డయాబెటిక్ పేషెంట్ భోజనం చేసిన తర్వాత విదిన్ 1-2 అవర్స్ చాలా ఇబ్బంది అవుతుంది. ఛాతీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ సెన్సేషన్ కొంచెం బరువు ఫీల్ అవుతుంది. అండ్ 2 అవర్స్ తర్వాత ఇది పోతుంది. యూజువల్‌గా 1-2 అవర్ వరకు చాలా ఇబ్బంది. దే విల్ నాట్ బి ఏబుల్ టు స్లీప్. దే నాట్ బి కంఫర్టబుల్. వి కాల్ పోస్ట్ ప్రండియల్ ఎంజైనా. భోజనం చేసిన తర్వాత ఎంజైనా. అది వెరీ టిపికల్. హార్ట్‌లో బ్లాక్ ఉంటేవి ఇలాగే సింప్టమ్స్ రావచ్చు. సో కన్ఫర్మ్ అవ్వాలి, ట్రీట్మెంట్ అవ్వాలి. కొంతమంది టైంలో మెడిసిన్ పెట్టుకొని కొంతమంది రోజులు చూడాలి. వన్ ఇంపార్టెంట్ కండిషన్ వి కాల్ లింక్డ్ ఎంజైనా. గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటే అప్పుడు పేషెంట్‌కి ఇలాగే సింప్టమ్ రావచ్చు. వి కాల్ గ్యాస్ యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే దిస్ విల్ జస్ట్ ఇరిటేట్ ద నర్వ్స్ విచ్ సప్లైస్ ద హార్ట్. అప్పుడు గ్యాస్ ట్రీట్మెంట్ చేసుకుంటే పేషెంట్‌కి గుండెకి ఎంజైనాకి ప్రాబ్లమ్ పోతుంది. సో దట్ ఈస్ ఆల్సో వి కాల్ లింక్డ్ ఎంజైనా. నాట్ కామన్ బట్ నాట్ వెరీ అన్‌కామన్. సో గ్యాస్ ట్రీట్మెంట్ చేసుకుంటే పేషెంట్‌కి హార్ట్ ప్రాబ్లమ్ కి సింప్టమ్ పోతుంది. పేషెంట్‌కి హార్ట్ ప్రాబ్లమ్ లేదు. బట్ గ్యాస్ వల్ల అలాగే అనిపిస్తుంది. Angina is the symptom of heart attack. If you are having resting angina మీన్స్ మీకు కూర్చుంటే టైంలో నొప్పి స్టార్ట్ అయింది, బరువు స్టార్ట్ అయింది, స్వెటింగ్ స్టార్ట్ అయింది. Then we do the ECG, TROPT and other tests, and we confirm that you are having a symptom of హార్ట్ అటాక్. హార్ట్ అటాక్‌కి సింప్టమ్ ఇది. కొంతమందికి ఎంజైనా రావచ్చు, కొంతమందికి ఆయాసం రావచ్చు, కొంతమందికి వి కాల్ యాస్ కళ్ళు తిరగడానికి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సమ్ పేషెంట్ మే బి హావింగ్ ఫీలింగ్ ఆఫ్ డూమ్ మీన్స్ సంథింగ్ మీన్స్ దే ఆర్ సింకింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో హార్ట్ అటాక్‌కి రకరకాల సింప్టమ్ ఉంటుంది. దీనిలో ఎంజైనా ఇస్ ద మోస్ట్ కామన్ సింప్టమ్ ఇన్ ఎ నాన్ డయాబెటిక్, నాన్ ఎల్డర్లీ పేషెంట్. మీన్స్ పేషెంట్ యంగ్ ఉంటే తప్పకుండా ఇలాగే సింప్టమ్స్ ఉంటుంది. ఈ పేషెంట్‌కి బరువు స్టార్ట్ అయింది అండ్ వైల్ వాకింగ్ మీన్స్ నడుస్తుంటే గాని పెరుగుతుంది. రెస్టింగ్‌లో కొంచెం తగ్గుతుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఆన్‌గోయింగ్ ఇన్ ద రెస్టింగ్ స్టేజ్ ఇట్ ఈస్ ఎ కార్డియాక్ ఎమర్జెన్సీ అండ్ దెన్ వి కాల్ పేషెంట్‌కి హార్ట్ అటాక్‌కి పూర్తిగా సింప్టమ్ ఉన్నాయి. దీనికి కన్ఫర్మ్ అవ్వాలి అండ్ దీని ప్రకారం ట్రీట్మెంట్ అవ్వాలి. ఎంజైనాకి సింప్టమ్స్ అదే రోజ్ క్రైటీరియా చెప్పాను. హార్ట్ మీన్స్ ఛాతీలో మీన్స్ ఈ ఏరియాలో ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ సెన్సేషన్. యూజువల్‌గా నొప్పి ఉంటే ఇలాగే చెప్తారు కొంతమంది. ఇక్కడ నొప్పి ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. యూజువల్‌గా ఎంజైనా ఉంటే దే విల్ సే
సార్ ఇక్కడ కొంచెం బరువు బరువు ఫీలింగ్ ఉంటుంది. కొంచెం భారం భారంగా అనిపిస్తుంది. అండ్ ఎప్పుడైనా నేను కొంచెం వాకింగ్ చేసుకుంటే గాని ఇది పెరుగుతుంది. కొంతమంది టైంలో చేతిలో వచ్చేస్తుంది. అండ్ బాగా వీక్‌నెస్ ఫీలింగ్ వస్తుంది. అండ్ రెస్ట్ తీసుకుంటే వెంటనే పోతుంది. దిస్ ఈస్ ద వెరీ టిపికల్ ఆఫ్ ఎంజైనా. కొంతమంది చెప్తాను నేను గార్డెన్‌లో మీన్స్ పార్క్‌లో వెళ్ళాను. ఫస్ట్ 100 మీటర్ నాకు ఏం ప్రాబ్లమ్ లేదు. 100 మీటర్ వాక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం బరువు వస్తుంది. ఆ టైంలో నేను రెస్ట్ తీసుకుంటాను. తర్వాత 5, 10 మినిట్స్ తర్వాత ఇది పోతుంది. మళ్ళీ నేను చేసుకుంటే ఇంకో రావట్లేదు. సో, అది సిమ్టమ్ బి క్లియర్ కట్‌గా హార్ట్‌కి వి కాల్ యాస్ ఎంజైనా. మీన్స్ హార్ట్‌కి సర్క్యులేషన్ వల్ల మీకు నొప్పి వస్తుంది. కాల్డ్ ఎంజైనా. ఎంజైనా ఈస్ ఎ క్లినికల్ డయాగ్నోసిస్. దీనికి ఏం మీన్స్ పేషెంట్‌కి హార్ట్ మీన్స్ ముందు యాంజియోగ్రఫీ, ట్రాప్‌టి రకరకాల బ్లడ్ టెస్ట్ లేదు. సో, అప్పుడు ఎవరైనాకి హార్ట్ అటాక్ నడుస్తుంది సిమ్టమ్స్ చూడ్డానికి, హార్ట్‌లో బ్లాక్ చూడ్డానికి యూజువల్‌గా డాక్టర్ క్వెషన్ అడుగుతారు. దీనిలో క్వెషన్‌లో ఇదే క్వెషన్ మీకు నడుస్తుంటే గాని వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఎలా బిహేవ్ చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ద ఎంజైనా సిమ్టమ్స్. ఇది సిమ్టమ్ ఉంటే 97% స్పెసిఫిసిటీ ఈ క్వెషనర్ వి కాల్ ద రోజ్ క్వెషనర్. ఇది 3 టెస్ట్ ఎస్టాబ్లిష్ ఉంటే మీకు 90% ఛాన్సెస్ ఉన్నాయి. మీకు బ్లాక్ ఉండొచ్చు. హార్ట్‌కి సర్క్యులేషన్‌కి ఇబ్బంది ఉండొచ్చు. సో, దిస్ ఇస్ ఎ వెరీ స్పెసిఫిక్ సైన్ ఆఫ్ హార్ట్‌కి సర్క్యులేషన్‌కి ప్రాబ్లమ్. Angina is a symptom of heart disease, and if present ఉంటే we can confirm that you are having మీకు రిస్క్ ఉంటుంది. రిస్క్ అది. మీకు హార్ట్‌కి సర్క్యులేషన్‌కి ఇబ్బంది ఉన్నాయి. దీనికి కన్ఫర్మ్ అవ్వడానికి యాంజియోగ్రఫీ చేయాలి. లేకపోతే ఈసీజీ, ఈకోలో వి గెట్ సమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫైండింగ్స్ ఆన్ దట్ వి అడ్వైస్ ఫర్ ద యాంజియోగ్రఫీ. ఎంజైనాకి టూ టూ వేరియంట్స్ ఉంటుంది వాట్ ఐ టోల్డ్. రెస్టింగ్‌లో ఉంటే మీన్స్ పేషెంట్‌కి మీన్స్ రెస్టింగ్ స్టేజ్‌లో వితౌట్ డూయింగ్ ఎనీ ఎక్సర్షన్ పేషెంట్‌కి ఎంజైనా కంప్లెయిన్ ఉన్నాయి. ఛాతీలో బరువు ఉన్నాయి. ఆయాసం. సో, ఇది ఈస్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ. పేషెంట్‌కి తొందరగా నియర్ బై హాస్పిటల్‌లో వెళ్ళాలి. ఈసీజీ చేసుకొని కన్ఫర్మ్ అవ్వాలి. అండ్ ఈసీజీలో వి కాల్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ మీన్స్ హార్ట్‌లో లోపల సర్క్యులేషన్ పూర్తిగా పోయింది. ఈసీజీలో కొంచెం కనబడుతుంది. అండ్ ఫైనల్‌గా యాంజియోగ్రఫీ చేసుకుంటే ఇది తెలుస్తాయి. అండ్ ఆ టైంలో యాంజియోప్లాస్టీ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇన్ దట్ సిట్యుయేషన్. మీన్స్ యాంజియోప్లాస్టీకి వాటెవర్ ద బెస్ట్ రికమెండెడ్ కండిషన్ ఉన్నాయి. మీకు హార్ట్ అటాక్ నడుస్తుంటే గాని ఆ టైంలో కన్ఫర్మ్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే పేషెంట్‌కి రిగెయిన్ అవుతుంది. అండ్ పేషెంట్‌కి కంప్లెయిన్ పోతుంది. అండ్ పేషెంట్‌కి లైఫ్ బి సేవ్ అవుతుంది. సెకండ్ ఉన్నాయి కొంతమందికి హార్ట్ లోపల బ్లాక్ ఉంటే ఇలాగే సిమ్టమ్ రావచ్చు. మీన్స్ నడుస్తుంటే గాని వస్తుంది, కూర్చుంటే గాని బట్ ఇట్ ఈస్ నాట్ ప్రెజెంట్ అట్ రెస్టింగ్ స్టేజ్. మీన్స్ ఇఫ్ హి ఈస్ డూయింగ్ డే టు డే యాక్టివిటీ ఆ టైంలో రావట్లేదు. పర్టిక్యులర్ యాక్టివిటీలో వస్తుంది. అది రెస్ట్ తీసుకుంటే పోతుంది. సో, అలాగే కండిషన్‌లో ద ఫస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ టు ద బేసిక్ టెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ చూడాలి. రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే దీనికి కరెక్షన్ చేయాలి. అండ్ వి గివ్ యాంటీ యాంజినల్ ట్రీట్మెంట్ మీన్స్ కొంతమంది మెడిసిన్స్ ఉన్నాయి. దానివల్ల సర్క్యులేషన్ గెట్ బెటర్ అండ్ పేషెంట్‌కి సిమ్టమ్ పూర్తిగా పోతుంది. అండ్ వి సజెస్ట్ దట్ పేషెంట్ షుడ్ డూ డే టు డే యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ పెరగాలి. సో దట్ ద ఆల్టర్‌నేటివ్ కొలెటరల్ సర్క్యులేషన్ గ్రో అవుతుంది. అండ్ ఓవర్ ద టైమ్ ద పేషెంట్స్ మే గెట్ బెనిఫిటెడ్ బై ద మెడికల్ మేనేజ్మెంట్ ఓన్లీ. బట్ కొంతమందికి మెడిసిన్ పెట్టిన తర్వాత సిమ్టమ్ పోవట్లేదు. డే టు డే లైఫ్ ఈజ్ నాట్ గుడ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ డెటోరియేట్ ఉంటే అప్పుడు స్టెంటింగ్ బైపాస్ చేసుకుంటే పూర్తిగా కంట్రోల్ అవుతుంది. మీన్స్ యూ కెన్ కంట్రోల్ ద హోల్ ఇల్‌నెస్. అంజైనా ఇస్ ద కంప్లెయిన్ ఆఫ్ హార్ట్ అటాక్. సో, ఎప్పుడైనా హార్ట్ అటాక్ ఉంటే అది సిమ్టమ్ వస్తుంది. కాంప్లికేషన్స్ మీన్స్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఏమేం అవ్వచ్చు. సో, పేషెంట్‌కి గుండె ఆగిపోవడానికి అవకాశం ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ హార్ట్ అటాక్ ఫస్ట్ 24 అవర్స్ చాలా క్రిటికల్‌గా ఉంటుంది. 25% పేషెంట్స్ హాస్పిటల్‌లో రావడానికి కష్టం ఉన్నాయి. మీన్స్ దే వాట్ యూ కాల్ కొలాప్స్ అండ్ డై. సో, ఆ పేషెంట్‌కి రిథమ్ ప్రాబ్లమ్ వస్తుంది. హార్ట్ బీటింగ్ బాగా ఫాస్ట్‌గా అవ్వచ్చు. వి కాల్ యాస్ వీటీ అండ్ వీఎఫ్ వెంట్రిక్యులర్ టెకికార్డియా, వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ ఉంటే హార్ట్ ఆగిపోతుంది అండ్ పేషెంట్ డైస్. కొంతమందికి ఆ టైంలో సీపీఆర్ చేసుకుంటే లేకపోతే స్పాంటేనియస్‌గా రికవర్ ఉంటే దోస్ ఆర్ ద ఫార్చునేట్ 75% పేషెంట్ అది హాస్పిటల్‌లో వస్తారు విత్ ద చెస్ట్ పెయిన్. అప్పుడు ఆయనకి మెడిసిన్ పెట్టుకొని, యాంజియోగ్రఫీ చేసుకొని, రక్త కణాలకి ఓపెన్ చేసుకుంటే పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది. But the unfortunate 25% patient who develop heart attack
అండ్ అట్ ద సేమ్ టైమ్ రిథమ్ ప్రాబ్లమ్ వి కాల్ as వెంట్రికులర్ టెకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అది ఉంటే దే డై సడన్లీ అండ్ దో ఆర్ ద అన్ఫార్చునేట్. హాస్పిటల్ వచ్చిన తర్వాత స్టంటింగ్ వెంటనే చేసుకుంటే ద పేషెంట్ గెట్ సేవ్డ్ ఇన్ ద హార్ట్ అటాక్ కండిషన్. మీన్స్ పేషెంట్కి సర్క్యులేషన్ పూర్తిగా పోయింది, నొప్పి నడుస్తుంది, అప్పుడు ఓపెన్ చేసుకుంటే మాక్సిమం బెనిఫిట్ ఉంటుంది అండ్ ఇట్ షుడ్ బి డన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. లైఫ్‌స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ ఎ ఇంపార్టెంట్ పిల్లర్ ఆఫ్ ఆల్ ద హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇది హార్ట్‌కి ఉంటే లేకపోతే వేరే నథింగ్ ఈస్ దేర్ ఇన్ విచ్ వాకింగ్ ఈజ్ ఎ మెడిసిన్ ఫర్ ఆల్ ద హార్ట్ పేషెంట్స్. యూజువల్‌గా దేర్ ఈస్ ఎ మిస్‌కాన్సెప్షన్ మీకు వాకింగ్ చేసుకుంటే, రన్నింగ్ చేసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్ రావచ్చు. ఇట్ ఈస్ రికమెండెడ్ బై ద మెడికల్ సైన్స్ దట్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ మోర్ ఎక్సర్‌సైజ్ ఇన్ ఎ గ్రేడెడ్ మేనర్, ఇన్ ఎ ట్రైన్డ్ మేనర్, దెన్ హార్ట్ అటాక్ రావడానికి అవకాశం తగ్గుతుంది. సో ఫస్ట్ ఈజ్ ఎక్సర్‌సైజ్, సెకండ్ ఈజ్ మీన్స్ lifestyle one. Second is stress management. You are taking a natural course, taking the daytime work, nighttime sleeping, and not overexerting out of way, not touching your daily schedule day in and day out. Third, diet timely తినాలి. Calories should be, it should be a balanced diet, not too much food which is out of order. Means Indian foods గురించి I will say they are very healthy if you are taking in moderate, means quantity, means calorie ప్రకారం మీ పని ప్రకారం మీరు తీసుకుంటే పెద్దగా ప్రాబ్లం రావట్లేదు. And finally, you have to take the medicine so that block should not develop in the future. And the block ఉంటే it should not grow further also. ఇది దీనికి రాకుండా పనిచేస్తుంది.